దట్ మీన్స్ నేను బ్రతికి ఉన్నా. డాక్టర్ డాక్టర్ ఎవరు? పేషెంటా? స్వాగతం సుస్వాగతం. డాక్టర్ అయ్యో నువ్వా? ఏమండి ఏమండి పిలిచి చచ్చారకూడదు. డాక్టర్ డాక్టర్ అంటే ఎవరో పేషెంట్ అంటూ నేను కంగారు పడ్డం తప్ప. అది కాదండి. ఏమిటి? ఉదయం నుంచి ఒళ్ళంతా నొప్పులు, పళ్ళన్నీ సలుపులు. నీ ఒళ్ళంతా ఎప్పటికీ పళ్ళన్నీ సలుపులుగా ఉన్న టాబ్లెట్స్ అన్ని తినేసేసావు, నానా బస్తాలు మింగే చేసావు. ఇదిగో నా మందులు నీ మీదకి పని చేయు, ఇలా ధర్మాస్పత్రిలో చావు చావు. సర్లేండి. ఉన్న మందులన్నీ చాక్లెట్ లాగా మింగేసి. చాలా మంది పేషెంట్లు వస్తున్నారన్నా. పేషెంట్లా? ఓహో ఓహో అర్థమైంది. ఏమిటండి ఏదైనా జబ్బు? తీరానికే నువ్వు ఎందుక నీ చిరంజీవి విసిరేస్తా, నీ చిస్తాలు విసిరేస్తా. ఇదిగో ఇతను ఎవరో నేను డాక్టర్ అవడం గిట్టగా నా మీద పగబట్టినట్టున్నాడు, నన్ను కరవడానికి ఉత్సాహపడుతున్నాడు. ఏయ్ డాక్టర్, మొన్న మా బుచ్చిబాబు నీ దగ్గరకు మందుకొస్తే కడుపులో నొప్పని ఏదో మందిచ్చావు, దాంతో మతిపోయి వాడిట్ట తయారయ్యాడు. వాడిని మామూలు మనిషిని చేస్తావా? సరే సరి, లేకపోతే వాడిని ఉసిగొలిపానంటే నీ చొక్కా డొక్కా మొత్తం చీల్చేసేస్తాడు. వాట్ వాట్? నేను ఇచ్చిన మందుకి ఇలా పిచ్చిగాను వెర్రిగాను ఉండడమా? అసలు శాంతి మిగలడమే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, ఏమండి ఇతను పిచ్చి పోవడానికి నేను విరుగుడిస్తాను, ఉండండి. వద్దు, నాకు విరుగుడొద్దు, నాకు తిరుగుడే బాగుంది, నన్ను ఇలాగే ఉండవండి. నీకు బాగానే ఉంటుంది ఆయన, మాకే బాగుండదు. బ్యాడ్ టైం వస్తుంది మాకు. ఇవిగో మాత్రలు. ఏమండి సరిగ్గా వినండి. ఇందులో ఒక మాత్ర తీసి ఇతని మూత్రంలోనే నానబెట్టి దానికి ఆవు పేడ బాగా పూసి ఎండలో ఎండబెట్టి ఇతని నలుగురు పట్టుకుని గట్టిగా నోరు తెరిపించి మాత్ర ఒక వ్యక్తికి ఇచ్చి ఆ నోటికి 3 అడుగుల దూరంగా ఆ వ్యక్తిని నుంచోబెట్టి గురి చూసి గొంతులోకి టపేలు అనుకోవటమనండి. తగ్గిపోతండి. ఫినిష్. నయం అవడం ఏమిటయ్యా? డోకా లేకుండా మామూలుగా అయిపోతాడు. ఇదిగోనండి మాత్రలు. ఫీజు ఏమంటావా? తగ్గనేవయ్యా, ఫీజు పంచుల సభలో పెట్టిస్తాం గానీ. రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసండి, నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీతగారు తీయని గొంతు విన్నప్పుడల్లా ఆవిడని చూడాలందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇనవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉందే, కూర్చుంటారని వచ్చినప్పుడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి? ఏం గుర్తొచ్చిందో ఏమిటో. అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది చోకు? అదేం చోకండి. అయినా మహాలక్ష్మి లాంటి వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే. మళ్ళీ దీనికి తగ్గొస్తుంది. అమ్మాయి సీత, సీత ఇలా రామ్మా. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది. చీకటి గుట్లాంటి ఆ గదిలో ఆ మంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు. నువ్వు వెళ్ళి తీసురామ్మా. ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు. అలాగే నాన్న.
దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో. నెమ్మదిగా 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 తీసుకురా. ఇదిగో ఇలా ఇలా కూర్చోండి. నిదానంగా నిదానంగా. అబ్బా, ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుంది. పార్వతి, ఆ మందులు వేసుకున్నావా? లేదు కదూ, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చేదుగా ఉన్నాయని, గొంతు దిగటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే రోగం ఎలా తగ్గుతుంది? మందులు వేసుకోవు, నొప్పు భరించలేక గిలగలాడిపోతావు, చస్తానంటావు. ఏమిటే ఇది? నువ్వు అట్టండి మాటలంటే నేను భరించగలనా? యావే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే. నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే. ఊరుకో నాన్న, అనవసరంగా బాధపడకు. చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను. చావ తాగించి అమ్మకు మందులు నేనేస్తానుగా. అలాగే. నేను ఇలా అంటున్నానని మూతి ముడుచు కూర్చోవడం కాదు పార్వతి. నువ్వే ఆలోచించు. మందులు వేసుకోనని, ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుంది చెప్పు. ఏమంటున్నావు? అమ్మాయి పెళ్ళే చేయిద్దామే. ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేయిస్తాను చూడు. అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మాయి ఈ వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే. అరే, ఒళ్ళంతా చెమట పడుతుంది, ఉక్కబోస్తున్నట్టుందే. ఆగు, విషయంగా తీసుకొస్తాను. ఏమిటండి తాతారావు గారు, చాలా హుషారుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఇంతే కదండి. అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు. అవును, మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళా ఉన్నారు, ఏమైంది? ఏముంది, మామూలే. మంచినీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది. మరేం పర్వాలేదండి, నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే లాలలో లాలలా లాలలు లాలలా. సరే, మా నాన్నగారు, అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా? లేదండి, నేను ఆయన కంటపడకుండా తప్పించుకొచ్చేశాను. ఆయన తన లోకంలోనే ఉన్నాడు. సీత గారు, ప్రేమకి చావు లేదంటారు. అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తోంది. మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు. తన కళ్ళతోనే చూస్తుంటారు, ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అది నిజంగా అదృష్టం అండి. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ, నిజంలాగానే నటిస్తూ, ఆయన్ని మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి. తప్పలేదనుకోండి, మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు. అవునవును, బాగా జ్ఞాపకం చేశారు. వస్తానండి. అన్నట్టు సీత గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండి అది? అదే, అది ఇప్పుడు చెప్పను. ఏదో రోజున జజ జజా అని తెర తెలుసుకుంటుంది. విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు